ఒక హిందూ రాజుని ద బిగ్గెస్ట్ ఎనిమీ ఆఫ్ ఇస్లాం అని సంబోధించాడు అరబ్ చరిత్రకారుడు సులేమాన్. ఆ రాజు పేరే నాగభట్. అరబ్ రాజులు ఒక హిందూ రాజు మీద భయంతో పెట్టుకున్న పేరు ద హిందూ ఇన్వేడర్. ఆ రాజు పేరే బప్పా రావల్. ఈ ఇద్దరు రాజులు కలిపి కొడితే భారత్ వైపు చూడటానికి 4 తరాలు పట్టింది అరబ్బులకి. ఈ ఇద్దరు రాజుల గురించి తెలియాలంటే ముందు ఓ స్టోరీ తెలియాలి. 7వ శతాబ్దంలో సౌదీ అరేబియాలోని మెక్కాలో ఇస్లాం పుట్టింది. మహమ్మద్ ప్రాఫెట్ మరణం తర్వాత వారి వారసత్వ రాజులు సౌదీ అరేబియాని కేంద్రంగా చేసుకుని ఆక్రమణలు మొదలుపెట్టారు. ఇప్పటి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అయిన సిరియా, ఇరాన్, ఇరాక్ మొదలుకొని ఈజిప్ట్, మొరాకో, స్పెయిన్ ఇలా ఒకదాని తర్వాత ఒకదానిని ఆక్రమించుకుంటూ వెళ్ళారు. ఇస్లాం పుట్టిన 100 సంవత్సరాల లోపే భారతదేశం అంచుల వరకు చేరింది. ఇలా ఆక్రమిస్తూ వస్తున్న అరబ్బులను సింధు నది ప్రాంతంలో ఉండే చిన్న రాజ్యాలైన కాబుల్, జాబుల్, సింధ్ 6 సార్లు తిప్పికొట్టారు. 6 సార్లు ఓటమి పాలైన తర్వాత 680 సంవత్సరం వరకు అరబ్బులు భారత్ని ఆక్రమించాలి అన్న ఆశని 15 సంవత్సరాలు వదులుకున్నారు. కొత్తగా వచ్చిన ఇరాక్ గవర్నర్ అల్ హజాజ్ తన పూర్వీకులకు సాధ్యం కానిది తాను సాధించాలని మళ్ళీ 695 నుంచి 5 సంవత్సరాలు యుద్ధం కొనసాగించాడు. కానీ మళ్ళీ ఓటమి ఎదురైంది. దీని తర్వాత భారత్తో యుద్ధం చేయాలనే ఆశ పూర్తిగా వదులుకున్నారు సౌదీ కాలిఫేట్లు. 708 సంవత్సరంలో అప్పటి శ్రీలంక రాజు నుంచి హజజ్కు బహుమతిగా వస్తున్న ఆడవారిని, సంపదని సింధు రాజ్య తీర ప్రాంతమైన దేబల్లో సముద్రపు దొంగలు కొల్లగొడతారు. దానిని తిరిగి ఇవ్వమని సింధు రాజు అయిన దాహిర్ని హజ్జజ్ కోరతాడు. కానీ సముద్రపు దొంగల మీద తనకి కంట్రోల్ ఉండదని చెప్పి దాహిర్ రిప్లై ఇస్తాడు. దీనిని తనకు అనుకూలంగా చెప్పుకొని భారత్ని ఆక్రమించడానికి మళ్ళీ పర్మిషన్ కోరుతూ కాలిఫేట్కి లేఖ రాస్తాడు హజ్జజ్. యుద్ధానికి అనుమతి దొరికిన తర్వాత బుదేల్ అండ్ ఉబైదుల్లా అనే 2 కమాండర్స్కి సైన్యాన్ని ఇచ్చి దేబల్ని ఆక్రమించమని పంపుతాడు హజ్జజ్. కేవలం ఉదయం నుంచి సాయంత్రం అయ్యే లోపు ఆ సైన్యాన్ని ఓడించి 2 అరబ్ కమాండర్లైన బుదేల్ అండ్ ఉబైదుల్లాని చంపేస్తాడు దాహిర్ కొడుకైన జైషా. ఇది తెలిసిన హజ్జజ్ కోపంతో తన అల్లుడైన మహమ్మద్ బిన్ కాసిమ్కి 6000 మంది సిరియాకు చెందిన బలమైన సైనికులను, గోడలను పగలగొట్టే వార్ మెషిన్స్ను ఇచ్చి పంపుతాడు. కాసిం భారీ సైన్యంతో యుద్ధానికి వస్తున్నాడని తెలుసుకున్న సింధు మంత్రి దాహిర్ని ఇతర భారత రాజులను సహాయం కోరమని చెప్తాడు. లేకుంటే తాను తన ఫ్యామిలీ ఎక్కడికైనా వెళ్ళి తలదాచుకోమని చెప్తాడు. దానికి దాహిర్, నేను నా కుటుంబం పారిపోతే నా రాజ్య ప్రజలు, వారి కుటుంబాలు చంపబడతాయి. నేను అరబ్బులను యుద్ధంలో ఎదుర్కొంటాను. ఒకవేళ నేను గెలిస్తే మన రాజ్యం సకల సంతోషాలతో వర్ధిల్లుతుంది. అదే నేను మరణిస్తే హిందూ మరియు అరబ్ చరిత్రలో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన యోధుడిగా నన్ను గుర్తించుకుంటారు అని చెప్పి యుద్ధానికి వెళ్తాడు. కాసిం యుద్ధానికి వచ్చే ముందే దాహిర్కి శత్రువులుగా ఉన్న రాజులతో సంధి చేసుకుంటాడు. ముందు జరిగిన యుద్ధాలలో బానిసలుగా చేసుకున్న వారి సైన్యాలను వదిలేస్తాడు. సింధు చుట్టుపక్కల ఉన్న నేరున్, సివిస్తాన్, జోటాన్ లాంటి రాజుల సపోర్ట్ తీసుకుంటాడు. ఈ రాజ్యాలన్నీ క్యాలిఫేట్ రూల్ని ఆల్రెడీ యాక్సెప్ట్ చేసి ఉంటాయి. 712వ సంవత్సరంలో యుద్ధం మొదలవుతుంది. కాసింని సింధు నది దాటకుండా చేయడానికి చాలా ప్రయత్నం చేస్తాడు దాహిర్. యుద్ధం 2వ రోజు దాహిర్ సైన్యం అరబ్ సైన్యాన్ని చాలా వరకు చంపేస్తుంది. కానీ దాహిర్ మంత్రులలో ఒకరు దాహిర్ యుద్ధ వ్యూహాన్ని కాసింకి చెప్పేస్తాడు. కొంతమంది దాహిర్ సేనాధిపతులు వారి సైన్యంతో కలిసి దాహిర్కి ఆపోజిట్గా యుద్ధం చేస్తారు. ఫైనల్గా ఈ యుద్ధంలో దాహిర్ ఓడిపోతాడు. కాసిం దాహిర్ తల నరికి హజాజ్కు బహుమతిగా పంపిస్తాడు. రాజా దాహిర్ గారి భార్య అయిన రాణిబాయి కోటలో ఇతర ఆడవారితో కలిసి జౌహార్ చేసుకుంటుంది. జైషియా మిగిలిన కొద్దిమంది సైన్యంతో దాదాపు 6 నెలల పాటు వారిని ఎదుర్కొంటాడు. కానీ చివరకు మరణిస్తాడు. దాహిర్ కూతుళ్ళు అయిన సూర్యాదేవి అండ్ పరిమల్ దేవి క్యాలిఫ్కి గిఫ్ట్గా పంపబడతారు. సింధుని స్వాధీనం చేసుకున్న తర్వాత అక్కడ గుడులను ధ్వంసం చేస్తాడు కాసిం. పూజించే ఆవులని, లేగదూడలని మాంసంగా తింటాడు. జిజియా ట్యాక్స్ అమలు చేస్తాడు. ఆడవారిని చెరుస్తారు. దాహిర్ కూతుళ్ళు కాసిం వారిని మానభంగం చేశారని కాలిఫ్కి అబద్ధం చెప్తారు. దానితో 715లో కాసింని చంపేయమని కాలిఫ్ ఆర్డర్ చేస్తాడు. 723లో సింధ్కి గవర్నర్గా అల్ జునైద్ని నియమిస్తారు. అల్ జునైద్ కాలిఫ్ ఆర్డర్స్ ప్రకారం ఇస్లాంని భారత్లోని సౌత్ అండ్ నార్త్కి విస్తరింపజేయడానికి తన హ్యూజ్ ఆర్మీని 2 కంటింజెంట్స్గా డివైడ్ చేస్తాడు. సౌత్లోకి పంపిన బలగం చిన్న చిన్న రాజ్యాలను ఓడిస్తూ ముందుకు పోయింది.
సదర్న్ రాజస్థాన్, వెస్ట్ మేవార్ అండ్ ఆల్మోస్ట్ ఆల్ గుజరాత్ని ఆక్రమించేసింది. ఈస్టర్న్ కంటింజెంట్ అవంతి అంచుల వరకు ఆక్రమించింది. ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు అయితే ఇక జరగబోయేది ఇంకో ఎత్తు. ఎందుకంటే ఇప్పటి వరకు అరబ్బులు గెలిచింది చిన్న చిన్న రాజ్యాలను మాత్రమే. అరబ్బులకు తెలియంది ఏంటంటే వేటలో ఆరితేరిన 2 సింహాలు వారి కోసమే వెయిట్ చేస్తున్నాయని. వారే మహారాజ్ బప్పా రావల్, మహారాజ్ నాగభట్. బప్పా రావల్ మేవార్కి రాజు, నాగభట్ గుర్జర ప్రతిహార రాజ్యానికి రాజు. అరబ్బుల అరాచకాలను చూస్తూ పెరిగిన ఈ భారతదేశపు రాజులు ఎట్టి పరిస్థితుల్లో అరబ్బులని లోనికి రానివ్వకూడదనుకున్నారు. ఆక్రమిస్తూ పోతున్న ఈస్టర్న్ కంటింజెంట్ని ఉజ్జయిన్ దగ్గర నాగభట్ ఎక్కడి వారిని అక్కడే పాతి పెట్టేశాడు. సదర్న్ కంటింజెంట్ని రాష్ట్రకూట రాజైన అవనిజనాశ్రయుడు నౌసరి దగ్గర ఓడించేశాడు. భారత్ సేనల సంఖ్య కన్నా అరబ్ సేనల సంఖ్య ఎప్పటికీ ఎక్కువగానే ఉండేది. ఇది గ్రహించిన నాగభట్ అవనిజనాశ్రయుడితో కలిసి అప్పటికే మేవార్లో అరబ్బులతో యుద్ధం చేస్తున్న బప్పా రావల్కి సపోర్ట్ చేశారు. ఈ ముగ్గురు రాజులు కలిసి అరబ్బులపై చేసిన యుద్ధమే ద బ్యాటిల్ ఆఫ్ రాజస్థాన్. ఈ యుద్ధం అప్పటి సింధ్ మరియు రాజస్థాన్ బార్డర్లో జరిగింది. ఈ యుద్ధంలో బప్పా రావల్ సర్వసేనాధిపతి. నాగభట్ నేతృత్వంలో 738లో ఈ యుద్ధం మొదలైంది. 40,000 మంది అరబ్ సైన్యం, 6,000 మంది భారత సైన్యం. బప్పా రావల్ మరియు నాగభట్ నేతృత్వంలో జరిగిన ఈ యుద్ధంలో అరబ్బులను ఊచకోత కోశారు. చరిత్రకారుడైన సులేమాన్ పారిపోతున్న అరబ్ సైన్యాలను గురించి ఇలా వర్ణించాడు. గురుజర రాజ్య గుర్రాల గెట్టెల నుంచి వచ్చే దుమ్ములాగా అరబ్ సేనలు చెదిరిపోయాయి అని. ఇక్కడ గురుజర రాజ్యం అంటే నాగభట్ పరిపాలించే రాజ్యం. కనీసం పారిపోయి దాక్కోటానికి ఒక అడుగు నేల కూడా లేదా అన్నంతగా అన్ని వైపుల నుంచి కమ్మేశారు హిందూ రాజులు. ఈ యుద్ధంలో అరబ్బులని ఆపడమే కాకుండా ముందు కోల్పోయిన రాజ్యాలను కూడా తిరిగి స్వాధీనం చేసుకున్నారు హిందూ రాజులు. ఈ యుద్ధంలో అల్ జునైద్ తల నరికేశాడు నాగభట్. తరువాత బప్పా రావల్ ఆఫ్ఘనిస్తాన్లోని గజ్నీని స్వాధీనం చేసుకున్నాడు. 16 సార్లు కాందహార్ మీద దండయాత్ర చేసి అక్కడ రాజైన సలీంను ఓడించి కాందహార్ని సొంతం చేసుకున్నాడు బప్పా రావల్. అరబ్బులను భారతదేశపు అంచుల వరకు తరిమితే మళ్ళీ దండయాత్ర చేస్తారని గ్రహించిన బప్పా రావల్ ఇరాన్, ఇరాక్, టర్కీ ఇలా వారి రాజ్యాలను కూడా జయించుకున్నాడు. ఈయన బ్రేవరీ ఎలా ఉండేదంటే ఈయన యుద్ధానికి వస్తున్నాడని తెలిసిన అరబ్ రాజులు వారి కుమార్తెలనిచ్చి పెళ్లి చేశారు. ఇలా ఆయనకున్న 100 మంది భార్యలలో 32 మంది అరబ్ వారే. దీన్ని బట్టి ఆయన అరబ్బుల గుండెల్లో భయాన్ని ఎంత బలంగా నాటాడో అర్థమవుతుంది. అందుకే ఆయనని ద హిందూ ఇన్వేడర్ అని పిలుచుకునేవారు అరబ్బులు. ఆయన ఎంత విజనరీ అంటే టర్కీ వరకు ఆక్రమించుకున్న తర్వాత తిరిగి వచ్చే దారిలో ప్రతి 100 కిలోమీటర్లకి ఒక ఆర్మీ క్యాంప్, వాచ్ టవర్స్ని ఏర్పాటు చేశాడు. అలాంటి వాటిలో ఒకటి ఇప్పటి పాకిస్తాన్లోని రావల్పిండి. అరబ్బుల్లో సైకలాజికల్గా ఫియర్ని ఇన్ఫ్యూజ్ చేయడానికి ఆక్రమించుకున్న అరబ్ రాజ్యాల్లో ఈయన విజయగాథలు చెప్పించేవాడు. ఈయన చేసిన యుద్ధాలకి అరబ్బులు భారత్ వైపు చూడడానికి 400 ఏళ్లు పట్టింది. ఈయన రాజ్యం సింధ్, బలూచిస్తాన్, గజ్నీ, కాందహార్, ఖోరాన్, ఇస్ఫహాన్, ఇరాన్ వరకు వ్యాపించింది. ఈయన మేవార్ సామ్రాజ్య స్థాపకుడు. మహారాణా ప్రతాప్, మహారాణా సంగా, మహారాణా కుంభకర్ణ వీరి వంశానికి చెందినవారే. సాడ్ థింగ్ ఏంటంటే ఈయనను చరిత్ర మరిచింది కాదు, మర్చిపోయేలా చేశారు. చైనీస్ వాళ్ళని మంగోలియన్ కింగ్ అయిన చెంగీస్ ఖాన్ ఊచకోత కోశాడు. కానీ చైనీస్ వారు వారి పాఠ్యపుస్తకాలలో ఈ విషయాలన్నీ కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. మన దేశంలో మన రాజుల గొప్పతనం కన్నా ఫారిన్ ఇన్వేడర్స్ గురించి గొప్పగా ఉంటుంది మన చరిత్ర పుస్తకాలలో. ఛత్రపతి శివాజీ, రాణా ప్రతాప్, బప్పా రావల్, రాజా దాహిర్ లాంటి ఎందరో మహానుభావుల గురించి ఎక్కడా లేదు. నా వంతు ప్రయత్నంగా నేను ఇలాంటి చరిత్ర మరిచిన విషయాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. మీకు ఈ వీడియో చూడడం వల్ల కలిగిన అభిప్రాయాన్ని, మీరు ఇంకా ఏదైనా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకోవాలంటే కమెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మిస్ కాకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.